పృథివీ ఆపస్ తేజో వాయు, వాయు స్నానం చెయ్యాలి. అంటే మనం ఎప్పుడు గాలిలో ఉంటున్నాం కదండి అంటే కుదరదు. జ్యోతిష శాస్త్రంలో ఒక ముహూర్తం, దాన్ని గోధూళి వేళ అంటారు, అదొక ముహూర్తం. ఆవులు సాయంకాలం వేళ నడిచి వెళ్ళిపోతుంటాయి. నడిచి వెళ్ళిపోతున్నప్పుడు వాటి డెక్కల మించి రేగుతుంది ధూళి. మేకలు గొర్రెల మందల ధూళి మీద పడితే అకాల మరణం. ఆవుల డెక్కల నుండి రేగిన ధూళి మీద పడితే పవిత్ర స్నానం, దాన్ని వాయు స్నానం అంటారు, గోధూళి స్నానం. ప్రయత్నపూర్వకంగా ఆవుల మందలు ఇంటికి వెళ్ళిపోయే వేళ ఏదో ఒక్కరోజైనా వాటి వెంట నడవాలి. హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై యజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో అంటాడు భీష్ముడు. గుర్రపు డెక్కల ధూళి చేత కృష్ణుడు కప్పబడ్డాడన్నాడు. ఆవుల మంద వెనక నడిస్తే సాయంకాలం వేళ ఆ డెక్కల నుంచి పైకి రేగిన ధూళి ఒళ్ళంతా పడితే దాన్ని పరమ పవిత్రమైన స్నానం అని పిలుస్తారు. గోధూళి స్నానము, వాయు స్నానము అని పిలుస్తారు దాన్ని. అందుకే లీలాశకుడు కృష్ణకర్ణామృతం చేస్తూ ఒక మాట అంటాడు, గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం అని, సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అంటాడు. ఆ చిన్ని కృష్ణుడు ఉన్నాడే, ఆయన అందరి యొక్క పాశములను విప్పి మోక్షం ఇవ్వగలిగిన వాడు. అటువంటి వాడు ప్రతిరోజు సాయంకాలం వేళ ఆవుల మందల వెనక నడుస్తుండేవాట. గోధూళి ధూసరిత కోమల గోపవేషం, ఆ ఆవుల యొక్క ధూళంతా ఆయన మీద పడిపోయేది. ఆ పరాగముతో కప్పబడిన శరీరముతో ఉన్నవాడై గోపాల బాలక శతైరనుగమ్మానం, బోలెడంత మంది గోపాల బాలురు వెంట వస్తుంటే ఆ కృష్ణుడిని ఒక్కసారి ఇంట్లోకి పిలిచి ఆయన్ని చూసి సంతోషించాలని గోపకాంతలు అనేవారట. కృష్ణ కృష్ణ మాకు ఆ ఆవులు అంగట్లేదు, కొంచెం కట్టేసి వెళ్ళవా అనేవారట. అంటే నేను కట్టేస్తానని గబగబా వెళ్ళి ఆ ఆవుని పట్టుకుని బలంగా రా రా అని లాగుతుంటే చిన్ని కృష్ణుడు ఆ పాదాలు దట్టించి లాగుతుంటే ఆ ఆవు ఇలా గట్టిగా బిగదీసుకున్నది. అడుగులేస్తుంటే అందరినీ బంధనాల్లోంచి విడిపించేటటువంటి కృష్ణుడు ఆవుల్ని కడుతుంటే గోపకాంతలు సంతోషించేవారట. వాళ్ళ కోరిక తీర్చడానికి బంధనములను విప్పేటటువంటి కృష్ణుడు గోవులను కడుతూ సాయంకాలం వేళ ఒంటి మీద గోధూళితో వెళ్ళిన కృష్ణుడు ఉన్నాడే, ఆయన్ని నేను ప్రతిరోజు ప్రణతోస్మి నిత్యం, ప్రతిరోజు స్మరించి నమస్కరిస్తున్నాను అంటాడు విలాసకుడు. అలా ఆ గోధూళి వేళ యందు గోధూళి ఒంటి మీద పడి స్నానం చెయ్యడం వాయు స్నానము అని పిలిచింది పంచభూత స్నానంలో. కాబట్టి పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశ, ఆకాశ స్నానం అని ఒక స్నానం. ఆకాశ స్నానం అంటే ఒక్కొక్కసారి ఎండగా ఉంటుంది, అకస్మాత్తుగా వాన పడుతుంది, ఎండగా ఉండి వర్షం పడుతుంటుంది. మీరందరూ చూసే ఉంటారు, ఎండ నీరెటట కాస్తూ ఉంటుంది, టకటకటక చినుకులు పడతాయి. అలా పడినప్పుడు దాన్ని దివ్య స్నానం అంటారు. గబగబా వెళ్ళి ఆ వర్షం కింద తడవాలి, తడిస్తే అది ఆకాశ స్నానం. రెండో ఆకాశ స్నానం ఏమిటంటే మంత్రపూరితమైనటువంటి కలశ పెడతారు, పెద్ద కలశ స్థాపన చేశారంటారు. మంటపంలో ప్రధాన కలశ పెడతారు. ఆ కలశలో ఉన్నటువంటి జలాల్ని మామిడి మండలతో జల్లుతారు. ఆ జలములకు శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే మంత్రానుష్ఠానము చేత, మంత్రోచ్చాటనము చేత వచ్చింది. మంత్రము శబ్దము, శబ్దము ఆకాశ గుణకము. కాబట్టి ఆ నీళ్లు మీద పడ్డం, కలశ జలాలు మీద పడితే ఆకాశ స్నానం చేసినట్టు. కాబట్టి ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకుని ప్రతి మనుష్యుడు కూడా పంచభూత స్నానం చెయ్యాలి అని. ఈ పంచభూత స్నానం ఎవరు చేస్తారో వాడు ధన్యుడు ఒక ఏడాది ప్రమాణంలో. కాబట్టి పృథివీ ఆపస్ తేజో వాయురాకాశములకు ప్రతీకలుగా 5 స్నానములను చేస్తారు. ఎవరెవరు ఇటువంటి స్నానం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తేజస్సుని పొంది భగవంతుని యొక్క కార్యమును చెయ్యడానికి కావలసినటువంటి స్థితిని పొందుతారు. స్నానం బట్టతో చెయ్యాలి, ఒక బట్ట కట్టుకుని స్నానం చెయ్యాలి. పురుషుడు ప్రత్యేకం, పురుషుడు ఒంటి మీద బట్ట లేని స్నానం చెయ్యకూడదు. అందుకే స్నాతకం చేసేటప్పుడు ప్రమాణం చేస్తాడు, ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చెయ్యను అని. నగ్న స్నానం అంటే ఒక్కసారి, ఆఖరణ తను చెయ్యడు, ఇతరులు చేయిస్తారు ఆ స్నానం. తప్ప తనే నగ్నంగా స్నానం చేశాడంటే అంతకన్నా హేయమైన స్నానం, అంతకన్నా అమంగళకరమైన స్నానం ఇక లోకంలో ఇంకోటి ఉండదు, అంత దారుణం. కాబట్టి ఒంటి మీద బట్టతో చెయ్యాలి.
భాగవతంలో కాత్యాయని వ్రతంలో ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేసినందుకే కాత్యాయనీదేవి కళ్ళజేయుటే కాక ఈ రీతి నోచువారెందుకలరు వ్రతఫలంబు మీరు వలచిన చక్కగా ఇంటులెల్ల చేతులెత్తి మృక్కి చేరి పుచ్చుకునుడు చీరలు సిగ్గుతో వాడనేల ఎగ్గులాడనేలా అన్నాడు కృష్ణుడు. ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తే వరుణుడి పట్ల అపచారం, వాళ్ళ వ్రతాలు నోములు పూజలు సిద్ధించవు. వాడు ముందు జలభూతము యొక్క అపచారం చేసి వెళ్ళాడు కాబట్టి వాడు ఏం చేసినా ఇక అనుగ్రహించాడు. కాబట్టి మీరు తప్పు చేశారు. ప్రాయశ్చిత్త కర్మ ఒక్కటే, పాపాన్ని పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తం చేసుకోగలిగిన స్థితి ఒక్క మనుష్యునకు భూలోకమునందే ఉంది. అది భారతవర్షే భరతఖండే, ఇక్కడే, ఇంకొక చోట లేదు ప్రాయశ్చిత్త కర్మ. కాబట్టి మీరు చేతులెత్తి నాకు నమస్కరించండి, అదే మీకు ప్రాయశ్చిత్తం అన్నాడు కృష్ణుడు. ఆయన కర్మకాలి బట్టలు ఎత్తుకుపోలేదు. అందుకే అంటారు పోతన గారు, వ్రతములు చేయుచనొక్కమారైన యవ్వాని విమర్శించినన్ వ్రతభంగంబులు మానునట్టి వరదన్ వామాక్షు లిక్షించియున్ గత చేలా ప్లవనంబు నేడు వ్రతభంగం పంచు చింతించి పాలతటంజస్త కలబ్జలై సరసలీలం మృక్కిరట్లు అందరు అంటారు. వ్రతం చేస్తున్నామని వ్రతభంగం చేస్తాం మనం. ఆ పాపం ఎందుకు పోతుందంటే కనీసం మధ్యలో భగవన్నామని చెప్పుకుంటుంటే పోతుంటుంది. కాబట్టి దిగంబర స్నానం లేనే లేదు శాస్త్రంలో. ఒంటి మీద బట్టతోటే స్నానం, పై బట్టతో చేయకూడదు. పై బట్టతో స్నానం జీవితంలో ఒక్కసారి కొడుకు పుట్టినప్పుడు చెయ్యాలి సచేల స్నానం అని. పైన బట్టతో ఉండగా కొడుకు పుట్టాడన్న మాట వినగానే కొంచెం ఎత్తైన నీటిలోకి, కొంచెం ఎత్తైన ప్రదేశంలోంచి నీటిలోకి దూకాలి. ఆ నీళ్ళు ఇలా పైకి లేస్తాయి. అది చూసి పితృదేవతలు రుణవిముక్తుడిని చేస్తారు, నువ్వు సంతానాన్ని కన్నావని. కాబట్టి సచేల స్నానం ఒక్క కొడుకు పుట్టినప్పుడే తప్ప మొలకి బట్ట లేకుండా స్నానం చేయకూడదు. ఈశ్వరుడే చెయ్యడు, ఈశ్వరుడే అభిషేకానికి స్నానశాటి కట్టుకుని స్నానం చేస్తాడు. కాబట్టి ఒక్క లింగస్వరూపానికి దాని తత్వం అంత గొప్పది కాబట్టి లింగానికి ఒక్కదానికి అభిషేకం బట్ట లేకుండా, తప్ప బట్ట కట్టుకుని స్నానం చెయ్యాలి. అలాగే వస్త్రధారణకి కూడా అంత నియమము ఉంటుంది వేదంలో. ఎప్పుడైనా సరే భగవత్ సంబంధమైన కార్యంలో ఉన్నాడు అంటే శాస్త్రం విధించింది సదశమఖండం. అందుకే పంచ చీల్చాలి అంటే మధ్యలో నేతకి ఖాళీ వదిలేస్తారు, అక్కడే కత్తిరించుకోండి అని. అంటే రెండు వేరు చేసేసామని గుర్తు. మధ్యలో ఎక్కడైనా చింపిన అంచు లేకపోయినా ఆ బట్ట కట్టుకుని పూజ చేస్తే వాడు నగ్నంగా కూర్చుని పూజ చేశాడన్న మహాపాపాన్ని వాడి ఖాతాలో వేస్తారు. కాబట్టి సదశమఖండం శ్వేతం ధౌతం వస్త్రం ధారయేత్, తెల్లటి బట్ట కట్టుకోవాలి. ధౌతం, ఒకవేళ కొత్త బట్ట కాకపోతే ఉతికి ఆరేసిన బట్ట కట్టుకోవాలి. ఉతికి ఆరేసిన బట్ట సిద్ధంగా లేకపోతే సూర్యాభిముఖంగా తిరిగి 11 మాటలు దులపాలి, దులిపి కట్టుకోవాలి. అలా కట్టుకున్న బట్టతో చెయ్యాలి తప్ప పురుషుడు. స్త్రీకి చీర, స్త్రీ వస్త్రధారణ నేను మాట్లాడటం లేదు, నేను పురుష వస్త్రధారణ చెప్తున్నాను. కాబట్టి అటువంటి బట్ట కట్టుకుని మాత్రమే పూజ చెయ్యాలి తప్ప అంచులేని బట్ట కట్టుకున్న, అంటే ఏదో ఇంట్లో తిరుగుతున్నప్పుడు ఏదో రంగు లుంగి కట్టుకున్నాడు ఏమో, కానీ పూజలో కట్టుకుంటాను, భోజనం చేసేటప్పుడు కట్టుకుంటానంటే కుదరదు. అంచు ఉన్న బట్టే కట్టుకోవాలి. అది శ్వేతం, సాధ్యమైనంత వరకు తెల్లటి బట్టే కట్టుకోవాలి. ధౌతం, ఉతికిన బట్టే కట్టుకోవాలి. భగవంతుని యొక్క ఆరాధన చేసేటప్పుడు వికచ్చం అనుత్తరీయం నగ్నశ్చ అవస్త్రస్య ఏవచ, ఎవడు గోచి పోసి వెనక కుర్చీళ్ళు పెట్టుకుని గోచి పొయ్యకుండా పూజ చేస్తున్నాడో, ఎవడు మీద ఎడంభుజం మీద ఉత్తరీయం లేకుండా పూజ చేస్తున్నాడో వాడు భగవంతుని దగ్గరికి వచ్చి నగ్న పూజ చేసి పరిహసించాడు అని వేస్తాడు. ఇలా కట్టేసి ఇలా వేయకూడదు, అన్ని వేళలా వేయకూడదు. అలాగా భగవత్ దర్శనానికి కానీ పూజకు కానీ కూర్చుంటున్నాం అంటే వికచ్చ, గోచీ లేని బట్ట కట్టరాదు. గోచీ లేకుండా వచ్చాడనుకోండి, మీరైనా గోచీ పెట్టాలి. వెనక్కి తీసి అంచు కుర్చీళ్ళు పెట్టి దోపి, ఒరే నాయనా నీకు అలవాటు లేకపోతే జారిపోకుండా మొలతాడేసి గట్టిగా కట్టుకోరా అని చెప్పాలి. వికచ్చ అనుత్తరీయశ్చ, ఉత్తరీయం లేకుండా వాడు పూజకి అనర్హుడు, వాడు చెయ్యకూడదు పూజ. గోచీ పోసిన పంచ కట్టుకుంటేనే వాడు పూజార్హుడు. నేను చెప్పట్లేదు సొంతంగా, మీకు అందుకే ప్రమాణవాక్కు చూపిస్తున్నాను నేను, శృతి చెప్తోంది.
సూ మనకి సూత్రాలు చెప్తున్నాయి. ఇలా చేస్తేనే ఆచారకాండ అని చెప్పాను కదా. ధర్మం, నేను అన్నవరం వెళ్ళాలంటే అన్నవరం దారిలో పెడితేనే అన్నవరం పెడతాను. నెల్లూరు ఉపన్యాసానికి వద్దామంటే నెల్లూరు వచ్చే రైలు ఎక్కాలి. అంతేకాని నేను బొంబాయి వెళ్ళే రైలు ఎక్కి అన్ని రైళ్లే కదండి అంటే నెల్లూరు రాను బొంబాయి వెళ్తాను. నేను పూజే కదండి చేస్తున్నానంటే నీ ఇష్టం వచ్చినట్టు కట్టుకుని నువ్వు చేస్తే పూజ చేసావని వేరు, ఈశ్వరుడు చెప్పినట్టు కట్టుకు చేస్తేనే చేసినట్టు.